ఒక విషయం ఏంటంటే మన వేణన్న చెప్పినట్టు అక్రిడేషన్లు అవన్నీ అవన్నీ అక్కర్లేవు. నేను జర్నలిస్ట్ నా కానా అని చెప్పి అల్లం నారాయణకి ఏం దరఖాస్తు పెట్టుకొని నాకు అక్కర్లేదు ఆయన రాజమిత్ర కూడా. రెండో విషయం ఏంటంటే నేను చేస్తుంది జర్నలిజమా ఇంకోట అనేది కాదు, పౌరునిగా నా బాధ్యత నేను చేస్తున్నా అంతే, అంతవరకు. ఇక పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇక్కడ చర్చ. వాస్తవానికి కూడా కేసీఆర్ మాట్లాడే బూతుల కంటే ఒకటి రెండు తక్కువే వస్తాయి, వస్తాయి. నా కేర్ టేకర్, నా గురువు ఆయనే. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు దాటి నేను ఎక్కడ మాట్లాడకపోను కూడా. ఎందుకంటే ఆయన నా సంరక్షకుడు, ఆయన ఏది నేర్పిస్తే నేను అది నేర్చుకుంటా, నాకు ఆయనే స్ఫూర్తి. చర్చ ఎక్కడ స్టార్ట్ అయిందనేది ప్రధానంగా చూస్తే 24 తారీఖు రోజు, అంటే 24 కాదు అంతకంటే ముందు డిసెంబర్ రోజు శనార్థి తెలంగాణ పత్రికలో నేను ఒక వార్త రాసిన. ఒక మనిషి, ఇప్పుడు రాఘవ అనేటువంటి ఒక మనిషి 4 రోజుల నుంచి కనిపించకుండా పోతే 8 బృందాలు తిరుగుతా ఉన్నాయి ఆయనను పట్టుకోవడానికి అని చెప్పి ఆ జిల్లా ఏఎస్పీ గారు చెప్తా ఉన్నాడు. మరి ఒక మంత్రి 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న మంత్రి వారం సంధి కనిపించకపోతే వార్త ఎందుకు కాలేదని చెప్పి నేను వార్త రాసిన. ఈ మంత్రి ఎక్కడ పోయిందని అడిగిన. ఆయన దుబాయ్ పోయిండు, దుబాయ్ నుంచి అమెరికా, అక్కడ పోయిండు, అయిపోయింది. నేను విమానం నెంబర్తో సహా ఏది చెప్పిన, పలానా విమానం ఎక్కిండు, పలానా పోయిందని చెప్పిన. నువ్వు రాష్ట్ర ప్రజలకు వచ్చి సమాధానం చెప్పుకోవాలి, నేను పలానా పని మీద పోయినా అని చెప్పి. నా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో నేను సంపాదించిన సమాచారాన్ని ప్రజల ముందు వేసిన. ఈ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రజలకు అనేటువంటి ఒక ఉద్దేశంతో తన కొడుకును అడ్డం పెట్టుకోను. బాడీ షేమింగ్ అనేటువంటి ఒక అంశాన్ని పరిమితించింది. ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా ఎక్కడ జరిగిందో బాడీ షేమింగ్ అనేది? ఎక్కడ జరిగింది, ఎక్కడుండదు. కేవలం ఆ పదాన్ని తెచ్చి డెవలప్ చేసి పెట్టారు. వార్తలో తీన్మార్ మల్లన్న కేటీ రామారావు గారి కొడుకుని రాజకీయాల్లోకి లాగి మాట్లాడడం తప్పు అని హరీష్ రావు గారు, షర్మిల గారు, ఇంకొకరు ఎవరో పెట్టినట్టు. మరి వీళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు లాగలేదు తీన్మార్ మల్లన్న? వీళ్ళ పిల్లలు తలంబ్రాలు మోయలే, వీళ్ళ పిల్లలు కండువాలు వేసుకొని పార్టీలలో కూర్చోలే. వీళ్ళ పిల్లలు ఎక్కడ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చి నా రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకున్నా అని చెప్పి చెప్పలే. వీళ్ళ పిల్లలు 5 కిలోల బంగారాన్ని నెత్తిమీద పెట్టుకొని రాష్ట్ర ప్రజల తరఫున తిరుపతికి వీళ్ళు పోలే. ఎవరు లాగిరు ఎవరిని? కేవలం ఈయన కొడుకును అడ్డం పెట్టుకొని దుబాయ్ టాపిక్ నుంచి బయటపడ్డాడు. ఇది చర్చ. నిజంగా కేసీఆర్ కనుక సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ మాట్లాడే బూతుల కంటే ఎక్కువనా? కేసీఆర్ తెలియదా వాళ్ళ అసలు టాపిక్ ఏంటి? అసలు టాపిక్ ఏంటంటే వాస్తవాలు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పోతున్నాయి. ఇది నియంత్రించకపోతే 3వ అధికారం మనకు దక్కే అవకాశం లేదనేటువంటి ఒక కుట్ర అంతే. దానికి పోలీస్ వ్యవస్థను వాడుకుంటా ఉన్నాడు. ఒక మాట, ఒక జర్నలిస్ట్ గా సోదరు వేణన్న, మేమందరం ఉన్నాం ఇక్కడ, పల్లెరామన్న, వీళ్ళందరూ సీనియర్ జర్నలిస్టు. క్వశ్చన్ అన్న ఏం లేదు, అందరూ మనం అంటే మన ఇప్పుడు శ్రీనివాస్ సార్ కానీ పెద్దలు అందరూ చెప్పేది ఏంటంటే మనము ప్రశ్నించాలి, కానీ మనను మళ్ళీ ఆ ప్రశ్నించినప్పుడు మన ఎదుటివాడు మనను కూడా నియంత్రించే విధంగా, అంటే మళ్ళీ ఎదుటివాడు మనం ప్రశ్నించే విధంగా ఉండకూడదు. కరెక్ట్ అనేది ఎస్, కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. ఎదుటి వారికి సమాధానం చెప్పుకునే విధంగా ఉండొద్దు అని అంటున్నాడు. నువ్వు సమాధానం చెప్పుకోనే నేను వార్త రాస్తి, నువ్వు సమాధానం చెప్పకుండా పోలీసు వాళ్ళని కేసు వేసినావు కదా. పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి ఒక క్యూ న్యూస్ ఛానల్ పైన 3 సార్లు రైడింగు, శనార్థి తెలంగాణ పత్రిక కంప్యూటర్ల ధ్వంసము, ఇదంతా దేనికోసం అన్నట్టు? అల్లం నారాయణ గారు ఏదో వచ్చి నాకు మద్దతు చేస్తాడని నువ్వు దయచేసి రావద్దు కూడా, అటువంటి దానికి మద్దతు కూడా చేయొద్దని కోరుకుంటున్నాను నేను. ఇక రెండో విషయం ఏంటంటే, కేవలం సోషల్ మీడియా ద్వారా అతనికి ప్రమాదం ఉన్నది, అతని ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నది కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఎప్పటికైనా మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా కొనేసినాం, ఈ మీడియానంతా మా గుప్పిట్లో పెట్టుకున్నాం, ఇవన్నిటినీ కంట్రోల్ చేసినాం, కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక బాధతోని ఆఖరికి సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను కూడా కొనేటందుకు బేరకాలు బయలుదేరింది. ఇప్పుడు అవిటిని కొనటానికి కూడా ఏమవుతుంది? ఆఖరికి ఏది ఇండియాలో ఉన్నటువంటి యూట్యూబ్ హెడ్ను పట్టుకొని
నా ఛానల్ను డౌన్ చేయడానికి ప్రయత్నం చేసిరు. మళ్ళీ అదే సోషల్ మీడియాలో 10,000 మంది ట్వీట్లు కొడితే యూట్యూబ్ క్రియేటర్ వాడు భయపడి అన్ని రిలీజ్ చేసిండు మళ్ళీ నాయి. అంటే సోషల్ మీడియా ద్వారానే కేసీఆర్ పతనం ఉందనేది కేసీఆర్కు తెలుసు కాబట్టే వీళ్ళందరినీ గొంతుల్లోకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జర్నలిస్టు ఎవరు జర్నలిస్టు, ఎక్కడికి ఎంత ఉండాలి, కులమానం ఏంది, ఎత్తు పొడుగు ఎంత అనేది లెక్కలు వస్తా ఉన్నాయి. ఈ పత్రికలు ఈ లేబర్ పుట్టక ముందుకు ఊర్లో డప్పు పట్టుకొని మిరపకాయలు వచ్చినాయి అంగడి కాడికి అని చెప్పి సాటించినోడే జర్నలిస్టు. ఓ సమాచారాన్ని ఇతరులకు చేరవేసినోడే జర్నలిస్టు. ఇంకా దానికి ప్రత్యేకంగా ఎందుకు ఇప్పుడు అల్లం నారాయణ గారికి ముద్ర వేసినటువంటి ట్యాగ్ కావాలి, మనకు అవసరం లేదు కదా. రేపు పొద్దున ఇటువంటి వేనన్న అసొంటోళ్ళకి, పల్లెరావన్న అసొంటోళ్ళకి ఇటువంటి మిత్రులంతా ఓ వేదిక ఏర్పాటు చేస్తారు, వీళ్ళు గుర్తింపునిస్తారు రేపు యూట్యూబ్ ఛానల్ ప్రక్రియలకు, జర్నలిస్టులకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. సో కాబట్టి వీళ్ళు శాటిలైట్ ఛానల్లో ఈ ఛానల్ ఆ ఛానల్ అని యూట్యూబ్ సంబంధించినటువంటి ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ TV9లో శాటిలైట్లో వార్త ప్లే చేసుకొని దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ వేసుకుంటే తప్ప అది వార్త అయితలేదు. కాబట్టి వార్త ఏ ప్లాట్ఫామ్ నుంచి పోవాలో వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది. భవిష్యత్తు యూట్యూబ్ ఛానళ్ళది మాత్రమే, భవిష్యత్ సోషల్ మీడియాది మాత్రమే. శాటిలైట్ ఛానళ్ళ దుకాణం బంద్. కేసీఆర్కి అది అర్థమైంది. ఇన్ని వేల కోట్లు పెట్టుకుంటాం కదా, ఏం చేద్దాం అనేటువంటి పరిశానలో ఉన్నాడు. ఆ పరిశాన నుంచి త్వరగానే బయటపడతాడు. ఒక్కటి మాత్రం వాస్తవం, కేవలం దుబాయ్ ఇతర విదేశాల రహస్య టూర్ల సమాచారాన్ని ప్రజలకు చెప్పాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బాడీ షేమింగ్ పేరు మీద తన కొడుకును ముంగటేసిండు. ఇది అసలైన వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ మేనన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.